Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 10 in our Python project series. So guys, ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే ఫంక్షన్స్ ఇన్ పైథాన్. గైస్ ఫంక్షన్స్ అంటే చాలా ఈజీ. ఫంక్షన్స్ అంటే ఏమీ లేదు. సో ఈ వీడియోలో నేను అసలు ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు ఎప్పుడు మనం ఫంక్షన్స్ యూజ్ చేయాలి మన ప్రోగ్రాంలో, అసలు ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, సో ఈ డౌట్స్ అని నేను క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో మీరు చేయాల్సిన ఒకటే, మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఫంక్షన్స్ కాన్సెప్ట్ చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది గైస్. సో ఐ హోప్ మీరు లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయదు గైస్, మనం వీటితో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ని పైథాన్లో ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం గైస్. ఓకేనా? సో గైస్ ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. అప్పుడే మీకు ఫంక్షన్స్ గురించి క్లారిటీగా అర్థం అవుద్ది. లేకపోతే మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం వచ్చింది గైస్. సో మళ్ళీ వీడియో చూడకోకుండా ఈ వీడియోలోనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో మీరు ఏంటంటే సో మీకు నిజంగా నా వీడియో హెల్ప్ అయినా, సో నేను చెప్పేది మీకు అర్థమైనా, సో గైస్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయండి గైస్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుద్ది. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ అసలు ఫంక్షన్స్ అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? సో గైస్ ఫంక్షన్స్ అనేది చాలా సింపుల్, మీకు అర్థమయ్యేలాగా చెప్తా చూడండి గైస్. ఫంక్షన్స్ అంటే ముందుగా మీకు ఫంక్షన్ తెలియాలంటే అసలు ముందు ఫంక్షన్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలియాలి గైస్. ఓకేనా? సో మనం ఏంటి అంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకేనా? ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనకు ఫంక్షన్స్ ఎందుకు తీసుకొచ్చారంటే మన ప్రోగ్రాంలో ఒక టాస్క్, ఓకేనా, ఒక స్టేట్మెంట్ ఏదైనా అవ్వచ్చు, ఒక టాస్క్ అవ్వచ్చు, ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు, ఒక్కసారి రాసిన దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అది యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ అదే స్టేట్మెంట్ని మళ్ళీ అదే టాస్క్ని మళ్ళీ అక్కడ కూడా రాయాలి గైస్. ఓకేనా? సో అలా కాకుండా నేను ఎన్నిసార్లు యూజ్ చేసుకుంటే అన్నిసార్లు రాయకోకుండా ఏంటంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు గైస్. ఓకేనా? ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ గైస్. ఓకేనా? ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? ఫంక్షన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే రీయూజబిలిటీ గైస్. ఓకేనా? సో మీకు ఫంక్షన్స్ అంటే ఏం గుర్తు రావాలి? ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో మనం పైథాన్లో చూద్దాం గైస్. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే మీరు డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి గైస్. ఓకేనా? డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే నేను చెప్పా కదా, మీకు ఏదైతే ఫ్యూచర్లో వాడాలనుకుంటున్నారో, ఫ్యూచర్లో యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని దాన్ని ఫంక్షన్ అంటారు. సో ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి కదా. సో గైస్ మనం ఎలాగైతే ఒక హ్యూమన్ అంటే ఒక పర్సన్ని నేమ్తో పిలవాలంటే వాళ్ళ నేమ్తో పిలుస్తామో, అలాగే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి ఒక పేరు ఇచ్చి ఆ పేరుని మనం కాల్ చేస్తే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్. ఓకేనా? మీకు ఆ నేమ్ అనేది మీ ఇష్టం గైస్. ఓకేనా? ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఏమిస్తున్నాను, సో నేనైతే గైస్ ఇప్పుడు నేను మీకు అంటే చాలా మంది ఫంక్షన్స్ అంటే మీకు క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ చెప్తారు గైస్. అంటే సమ్ అంటే ఏంటి, ఎడిషన్ అంటే సమ్, మల్టిప్లికేషన్, డివిజన్ గైస్ అవి అన్నీ మీకు తెలిసినయే గైస్. నేను మీకు అందరికి అర్థమయ్యేలాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, అమెజాన్. ఓకే గైస్, అమెజాన్లో ఏంటి మనం ఎప్పుడు కూడా అమెజాన్లో స్టార్టింగ్లో మనం అడ్రస్ని ఇవ్వాలి గైస్. ఓకేనా? స్టార్టింగ్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనం ఏంటి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఒక ఐటెంని ఆర్డర్ చేయాలంటే మళ్ళీ మనం అడ్రస్ని మళ్ళీ టైప్ చేయాలా? లేదు, ఆల్రెడీ ప్రీవియస్గా మనం అడ్రస్ని టైప్ చేసాం కాబట్టి మన ప్రీవియస్ అడ్రస్ ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో నేను ఇప్పుడు ఫంక్షనల్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని అమెజాన్లో మనం అది ఎలా ఇంప్లిమెంట్ చేశారో చెప్తాను గైస్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో డెఫ్ అనేది ఏంటి, కీవర్డ్. ఓకేనా? డెఫ్ అనేది ఎందుకు వాడాలి, మనం ఫంక్షన్ డిక్లేర్ చేసుకునేటప్పుడు డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి గైస్. ఓకేనా? తర్వాత ఏం యూజ్ చేయాలంటే మనం ఏదైతే ఫంక్షన్ అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ ఒక నేమ్ ఇవ్వాలి. నేనేం చేస్తున్నాను, నేను అమెజాన్ అడ్రస్ కాబట్టి నేను అమెజాన్ అడ్రస్. సో నా ఫంక్షన్ నేమ్ ఏంటి, అమెజాన్ అడ్రస్ మై ఫంక్షన్ నేమ్. ఓకేనా? సో గైస్ మీకు సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? మీకు ఎంత కాన్సెప్ట్ వచ్చినా కానీ మీకు సింటాక్స్ మర్చిపోతే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు గైస్. ఓకేనా?
కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో సింటాక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా, సింటాక్స్ అనేది లాంగ్వేజ్ తగ్గట్టుగా మారిపోద్ది గైస్. ఓకేనా, డోంట్ వరీ, మీకు కాన్సెప్ట్ వచ్చి దాన్ని ఎక్కడ యూస్ చేయాలో తెలిస్తే మీకు ఓకే గైస్. ఓకేనా, సో డెఫ్ అనేది కీవర్డ్, అమెజాన్ అడ్రస్ అనేది ఫంక్షన్ నేమ్ గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, ఫంక్షన్ నేమ్ అనేది మీ ఇష్టం. నేను ఎందుకంటే ఫంక్షన్ నేమ్ అనేది మనకే అంటే మనకు అర్థమయ్యేలాగా పెట్టుకుంటే మీరు ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేయడానికి ఉంటుంది గైస్. ఓకేనా, సో అందుకే నేను అమెజాన్ అడ్రస్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అమెజాన్ ఎగ్జాంపుల్తో నేను ఫంక్షన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఓకేనా, మీరు ఏ టాపిక్తో అయితే చేస్తున్నారో మీరు ఆ నేమ్ పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏం పెట్టుకోవాలనేది మీ ఇష్టం గైస్. ఓకేనా, నేను అమెజాన్ అడ్రస్ పెట్టానని మీరు అమెజాన్ అడ్రస్ పెట్టవసరంలా, మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడూ కూడా మనం ఒక్కసారి యూజ్ చేసిన స్టేట్మెంట్ని కానీ టాస్క్ని కానీ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే అది ఎక్కడ రాసుకోవాలి గైస్. ఓకేనా, సో ఏంటి అమెజాన్లో కూడా ఏంటి మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో ఇచ్చిన అడ్రస్ మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా ఏంటి మళ్ళీ అదే అడ్రస్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో దానికోసం నేనేం చేస్తున్నాను, అమెజాన్ అడ్రస్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేనేం చేస్తున్నాను, ప్రింట్ ఏంటి మై నేమ్. ఓకేనా, మై నేమ్ సో రాకేష్. ఓకేనా, తర్వాత ఏం చేస్తున్నాను, తర్వాత ప్రింట్ ఇలా మై అడ్రస్. ఓకేనా, మై అడ్రస్ తర్వాత ఏం చేస్తున్నాను, తర్వాత మై అడ్రస్ సంథింగ్ సంథింగ్. సో గైస్ నేను మామూలుగా టైం కలిసి వస్తాకి నేను సంథింగ్ సంథింగ్ ఇస్తున్నాను. తర్వాత ఏంటి, తర్వాత కాంటాక్ట్ నెంబర్. సో కాంటాక్ట్ నెంబర్ ఏంటి మన ఇండియా కాబట్టి సో 91. సో నెంబర్లో కూడా నేను సంథింగ్ సంథింగ్ ఇస్తాను గైస్. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఫ్యూచర్లో ఒక టాస్క్ని కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలంటే అలాంటి బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని రాసుకోవాలి గైస్. ఓకేనా, సో మనం అమెజాన్లో ఒక్కసారి ఇచ్చిన అడ్రస్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి నేను ఆ అడ్రస్ని స్టార్టింగ్లో డిక్లేర్ చేసుకుంటాను గైస్. ఓకేనా, తర్వాత ఇంకేం రావద్దు మనం స్ట్రీటు ఇంకేంటి ఇంకా మన అడ్రస్లో మొత్తం స్ట్రీట్ ఇచ్చేస్తాం. తర్వాత ఏంటి గైస్ ఇంకా చాలు మన కాంటాక్ట్ నెంబరు, అడ్రస్, మొబైల్ నెంబరు, ఇట్స్ ఎనఫ్. ఓకేనా, సో ఓకే అన్న బాగానే ఉంది, నాకు అర్థమైంది. ఫంక్షన్స్ అంటే నేను ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేసుకోవాలంటే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్లో దాన్ని రాసుకుంటే నేను ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు అన్న నాకు అర్థమైంది అంటూ బాగానే ఉంది. కానీ దీన్ని ఇప్పుడు నేను ఎలా యూజ్ చేసుకోవాలన్నా అంటే గైస్ నేను దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో గైస్ ఇప్పుడు ఇది నా అడ్రస్. ఓకేనా, ఇది నా అమెజాన్ అడ్రస్. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు నేను ఐటమ్స్ని ఆర్డర్ పెడతాను గైస్. ఓకేనా, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు మాకేంటి అడ్రస్ అడుగుద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాను కాబట్టి అంటే ఏంటి నేను ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నాను, సెకండ్ టైం మెన్షన్ చేస్తాను, మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం గైస్. ఓకేనా, సో నేను ఇక్కడ యూజర్ 1. ఓకేనా, యూజర్ 1 నేను ఏం చేస్తున్నాను, సో ఇంట్ అవసరం మనకి ఇన్పుట్. సో ఆర్డర్ టైం. ఓకే గైస్, నేను ఆర్డర్ టైం అని ఇచ్చాను. ఆర్డర్ టైం ఇఫ్ యూ చేంజ్ గైస్ చూడండి, ఆర్డర్ టైం ఏంటి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను. సో యూ ఆల్రెడీ సెలెక్ట్ ఐటమ్. ఓకే గైస్, నేను ఆల్రెడీ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఆర్డర్ టైం. ఇప్పుడు ఆర్డర్ టైం అనేది నేను ఇప్పుడు ఏంటి ఇఫ్ యూ చేంజ్ యువర్ అడ్రస్. ఓకే గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను యూ ఆల్రెడీ సెలెక్ట్ ఐటమ్ అంటే నేను ఆల్రెడీ సెలెక్ట్ ఐటమ్ చేసుకున్నాను చెప్తుంది నాకు. ఆర్డర్ టైం. ఓకేనా, ఇప్పుడు నేను ఆర్డర్ని ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్డర్ టైం అంట ఇక్కడ ఏమడుగుతుంది, ఇఫ్ యూ చేంజ్ యువర్ అడ్రస్ అంటే ఆర్డర్ అనేది నీ దగ్గర తీసుకురావడానికి ఏమడుగుతుంది, ఒకవేళ నువ్వు అడ్రస్ చేంజ్ చేసుకోవాలా. ఓకే గైస్, ఇప్పుడు ఏంటి నేనేం చేస్తున్నానంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ కండిషన్లో ఏం రాస్తున్నాను, నేను ఇఫ్ కండిషన్లో యూజర్ 1 అని రాస్తున్నాను. ఓకేనా, సో యూజర్ 1 అని రాస్తున్నాను. ఎప్పుడైతే నేను చేంజ్ చేసుకోవాలనుకుంటానో, ఓకే గైస్, నేను ఎప్పుడైతే చేంజ్ చేసుకోవాలనుకుంటాను ఏంటి చేంజ్ చేసుకోవాలంటే నేనేం చేయాలి మళ్ళీ గైస్, ఇక్కడ నేను అమెజాన్ అడ్రస్ అని రాశాను. చేంజ్ చేసుకోవాలనుకుంటే సో గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాయాలి, ఓకే నౌ ఎంటర్ యువర్ న్యూ అడ్రస్ డీటెయిల్స్. ఓకే గైస్, న్యూ
అడ్రస్ డీటెయిల్స్. ఓకే గైస్, నేను అలా మెసేజ్ డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఒకవేళ నేను అవసరం లేదు గైస్, ఎందుకంటే ఆల్రెడీ నేను నా అడ్రస్ని స్టోర్ చేసుకున్నాను ఒక ఫంక్షన్లో. ఒకవేళ నాకు అడ్రస్ నేను వేరే చోట నేను ఎక్కడైతే నా పాత అడ్రస్ ఉందో అక్కడే ఉన్నాను, అవసరం లేనప్పుడు ఏం చేయాలి, జస్ట్ నేను కాల్ చేసుకోవాలి. అంటే నా అవసరం లేదు, నో అంటే ఆల్రెడీ అమెజాన్ అడ్రస్ ఉంది కాబట్టి మనకి నేను దాన్ని కాల్ చేశాను గైస్. ఓకేనా. సో గైస్, ఇప్పుడు నేను ఏం చేశాను నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను, మీకే అర్థమవుద్ది. సో స్టార్టింగ్ మనం రన్ చేస్తే ఏమవుద్ది, ఇన్పుట్ రాసాం కాబట్టి ఇన్పుట్లో మనకి డిస్ప్లే అవుద్ది. సో యూ ఆల్రెడీ సెలెక్ట్ ఐటమ్ అంటే నేను ఆల్రెడీ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్డర్ టైం, సో ఇఫ్ యూ చేంజ్ యువర్ అడ్రస్ అంటే అడుగుతుంది గైస్. ఓకేనా, నీకు అడ్రస్ చేంజ్ చేసుకుంటావా లేదా, చేంజ్ చేసుకుంటే ఏంటి, ఒకవేళ నేను చేంజ్ చేసుకోవాలంటే ఓకే నవ్ ఎంటర్ యువర్ అడ్రస్ డీటెయిల్స్. ఓకేనా. సో ఒకవేళ నేను చేంజ్ చేసుకోకుండా ఆ అడ్రస్ నేను చేసేసాను. తర్వాత ఏంటి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా అడ్రస్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో నవ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ డెలివరీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆర్డర్. ఓకే గైస్, నేనేం చేశానంటే ఇక్కడ ఏంటి యూజర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నాను. ఓకేనా, యూజర్ అనేవాడు అడ్రస్ పాతదే ఉంచుకోవాలా కొత్త చేంజ్ చేసుకోవాలా, పాతదే ఉంచుకోవాలనుకుంటే మనకు ఆల్రెడీ పాత అడ్రస్ మనం స్టోర్ చేసుకున్నాం. ఓకేనా, తర్వాత ఏం చేసాం, ఓకే. సో నేనేం చేశాను, నా పాత అడ్రస్ ఇచ్చాను కాబట్టి ఏంటి నవ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ డెలివరీ, సో థ్యాంక్స్ ఫర్ ఆర్డర్. ఓకేనా, మీరు ఆర్డర్ కోసం డెలివరీ కోసం వెయిట్ చేయాలి, సో థ్యాంక్స్ ఫర్ ఆర్డర్. ఓకేనా. సో ఇప్పుడు నేను అంటే ఏంటి, ఒకవేళ నేను పాతదానికి ప్రొసీడ్ అయిపోతే ఇది, ఒకవేళ కొత్తది అనుకుంటే ఏంటి, ఓకే నవ్ ఎంటర్ యువర్ న్యూ అడ్రస్ డీటెయిల్స్. గైస్ మీరు ఇక్కడ గమనించారా, ఇక్కడ నేను ఏం చేశానంటే నేను ఎప్పుడు కూడా గైస్ ఇది ఒక ఐటమ్ కాదు, మనం ఎన్నిసార్లు ఐటమ్ని ఆర్డర్ చేయాలని చూసినా సరే, మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం మన అడ్రస్ని ఎంటర్ చేసి సేవ్ చేస్తామో ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ అడ్రస్ని మనం యూజ్ చేసుకుని మనం ఆర్డర్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, మనం ప్రతిసారి కూడా ఒకేసారి రాసిన స్టేట్మెంట్ని ఒకేసారి జరిగిన టాస్క్ని మనం మళ్ళీ అగైన్ రిపీట్ చేయవసరంలా. ఓకేనా, ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, మన ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్ని కానీ ఒక టాస్క్ని కానీ ఒక్కసారి రాసినప్పుడు అది మీకు ఫ్యూచర్లో వాడాలనుకున్నప్పుడు దాన్ని మీరు ఫంక్షన్లో రాసుకోవాలి గైస్. ఓకేనా, సో ఫంక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, రీయూజబిలిటీ. ఓకేనా, ఒకసారి రాసిన స్టేట్మెంట్ని ఒకసారి రాసిన టాస్క్ని మళ్ళీ రాయకోకుండా సో దాన్నే యూజ్ చేసుకోవాలంటే దానికి ఒక నేమ్ ఇచ్చి దాన్ని కాల్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో గైస్ దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు గైస్. ఓకేనా, సో మనం ఎప్పుడైతే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చి మనం ఏదైతే ఫ్యూచర్లో యూజ్ చేయాలనుకుంటున్నామో అది మొత్తం ఒక బ్లాక్లో రాస్తే దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఫంక్షన్ నేమ్ అండ్ పారాన్సిస్ ఇస్తామో దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు గైస్. ఓకేనా, అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం, మనం దాన్ని ప్రోగ్రామ్లో యూజ్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా రన్ చేసి అసలు అవుట్పుట్ ఏమొస్తుంది, అసలు ఎలా యూజ్ అవుతుందో చూద్దాం గైస్. దానికన్నా ముందు ఒకసారి మీరు గెస్ట్ చేయండి అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి గైస్. ఇక్కడ నేను యూజర్ 1 అనే వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో నేనేం చేస్తాను ఇన్పుట్లో అడుగుతున్నాను యూ ఆల్రెడీ సెలెక్ట్ ఐటమ్, అంటే నేను ఆల్రెడీ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నువ్వేంటి ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలంటే ఏం అడుగుతుంది, ఫస్ట్ ఇఫ్ యూ చేంజ్ యువర్ అడ్రస్ గైస్. ఇక్కడ నేను అడుగుతుంది నేను ఒక అడ్రస్ని చేంజ్ చేయాలా లేదా అని అడుగుతుంది గైస్. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో దాని ప్రకారం మనకి కండిషన్ జరగాలి గైస్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏంటంటే ఇందాక ఇఫ్ రాసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకోవాలి, కండిషన్ రాసుకోవాలి గైస్. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో నేను ఎస్. ఓకేనా, సో నేను ఎప్పుడైతే నేను అడ్రస్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఎస్ అని టైప్ చేస్తాను గైస్. ఓకేనా, ఎస్ అని టైప్ చేస్తే ఏమవుతుంది మనకి, సో యూజర్ 1లో ఎస్ అనేది స్టోర్ అవుద్ది. సో యూజర్ 1లో ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఈక్వల్ అవుద్ది కాబట్టి ఓకే నవ్ ఎంటర్ యువర్ న్యూ అడ్రస్ అని వేరే పేజ్ ఓపెన్ అవుద్ది గైస్. ఓకేనా, మీరు అమెజాన్లో ఆర్డర్ చేసి మీరు అమెజానే కాదు గైస్, మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టికల్గా మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం కాబట్టి మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమవుద్ది కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకున్నాను గైస్. ఓకేనా, సో చాలా మంది మీకు ఇలా చెప్పరు ఫంక్షన్స్ అంటే, సో మీకు ఇది వాడతారు, సమ్ అని వాడతారు, మల్టిప్లికేషన్ వాడతారు, డివిజన్ అని వాడతారు అని చెప్తారు గైస్. సో మీ అందరికీ అర్థం అవ్వాలని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను గైస్. ఓకేనా, అయ్యో అర్థం అవుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం గైస్. ఓకేనా గైస్, చూడండి నేను మీ అందరికి కనపడేలాగా నేను స్క్రీన్ చూస్తున్నాను గైస్. చూడండి ఇక్కడ యూ ఆల్రెడీ సెలెక్ట్ ఐటమ్
ఆర్డర్ టైం ఇఫ్ యూ చేంజ్ యువర్ అడ్రస్ గైస్, నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో నేను నో అని పెడతాను గైస్, ఓకేనా. సో నో కాబట్టి గైస్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటి నేను ఎప్పుడైతే నో అని టైప్ చేశానో ఇక్కడ ఏంటి మనకి కండిషన్ ఫాల్స్ అయిపోయింది. అంటే ఎస్ అయితేనే మనకి జరుగుద్ది, మనకి కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఏమైంది గైస్ మీరు గమనించారా. నేను ఇక్కడ ఏంటంటే నా ఫంక్షన్ నేమ్ రాయగానే నేను ఫంక్షన్లో రాసాను గైస్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, జస్ట్ ఎల్స్లో నా ఫంక్షన్ నేమ్ రాసి పెరాన్సిస్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఏం డిస్ప్లే చూడండి గైస్, సో మై నేమ్, మై అడ్రస్, కాంటాక్ట్ నెంబర్. గైస్ చూసారా, నేను ఏదైతే ఫంక్షన్లో ఒక్కసారి రాశానో, నేను ఒక్కసారే కదా మై నేమ్ అండ్ మై అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ రాశాను. సో కానీ అదేంటి, నేను ఎప్పుడైతే ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేశానో అది అక్కడ రీప్లేస్ అయిపోయింది గైస్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో ఒక స్టేట్మెంట్ని కానీ ఒక టాస్క్ని కానీ యూజ్ చేయాలంటే దానికి ఒక పేరు ఇచ్చి సో అక్కడ దాంట్లో మనం రాసుకోవాలి గైస్, ఓకేనా. సో అది దాన్ని మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు గైస్, ఓకేనా. సో మనకి ఫంక్షన్స్ వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి, రీయూజబిలిటీ, ఓకేనా. రీయూజబిలిటీ కోసం మనం ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు గైస్, ఓకేనా. సో ఇక్కడ నేను ఎప్పుడైతే నా ఫంక్షన్ నేమ్ యూజ్ చేశానో ఆ ఫంక్షన్లో జరిగే టాస్క్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది, ఓకేనా. అయ్యో అర్థమైంది అనుకున్నాను గైస్. సో నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు నేను ఎస్ అని ఇస్తాను గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఎస్ అని ఇచ్చాను గైస్. చూసారా మనకి ఎస్ అంటే ఏమవుద్ది, ఓకే నౌ ఎంటర్ యువర్ న్యూ అడ్రస్ డీటెయిల్స్ గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మనకి కండిషన్ అనేది మనకి నచ్చింది రాసుకోవచ్చు గైస్, ఓకేనా. సో మనకి నేను నో అంటే మనకి ఆల్రెడీ స్టోర్ చేసుకున్న ఫంక్షన్ డీటెయిల్స్ డిస్ప్లే అని, ఎస్ అంటే ఏమైంది, సో ఎస్ అంటే ఓకే నౌ ఎంటర్ న్యూ అడ్రస్ డీటెయిల్స్ అని వచ్చింది గైస్, ఓకేనా. సో మనకి ఒకవేళ మనం అమెజాన్లో కూడా ఇన్ కేసు మనం ఏంటి ఎస్ అని మనకు మనం ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ అవుద్ది, ఓకేనా. సో గైస్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫంక్షన్స్ అంటే ఒక్కసారి స్టోర్ చేసుకుని మనకు కావాల్సిన టైం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. ఒక ప్రోగ్రాంలో ఒక టాస్క్ కానీ ఒక స్టేట్మెంట్ని కానీ రిపీట్ చేయకోకుండా, ఓకేనా. సో జాగ్రత్తగా అయినండి గైస్, మీకు అర్థం అవడానికి ఇంత ఒక ఎగ్జాంపులే క్లారిటీగా చెప్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇంకోసారి ఆ ఫంక్షన్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. జాగ్రత్తగానండి, ఒక ప్రోగ్రాంలో ఒక టాస్క్ని కానీ ఒక స్టేట్మెంట్ని కానీ మళ్ళీ రిపీట్ చేయకోకుండా ఉండడానికి ఫంక్షన్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు గైస్, ఓకేనా. ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకేనా. అండ్ ఫంక్షన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ, ఓకేనా గైస్. ఐ హోప్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది గైస్. ఒకవేళ మీకు అర్థం అవుతే కింద కామెంట్ చేయండి గైస్, అసలు నేను ఎలా చెప్పాను మీకు అర్థమైందా లేదా, అర్థం కాకపోయినా అర్థం కాలేదని మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి గైస్. ఐ హోప్ గైస్ నేను మీ దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే గైస్, ప్లీజ్ రెస్పాన్స్ గైస్. మీకు అర్థమైందా అర్థం అవ్వలేదా, అసలు ఏంటి ఎలా చెప్తున్నాను నేను, ఓకేనా. లేకపోతే నేను ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలా, అది మొత్తం మీరు కామెంట్లో మెన్షన్ చేయండి గైస్, ఓకేనా. సో ఒకవేళ మీకు నేను చెప్పేది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి గైస్, వాళ్ళు కూడా నేను చెప్పేది యూజ్ అవుద్ది గైస్, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈ రోజుకైతే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫంక్షన్స్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.